వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని తెలిపారు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఎవరు ప్రభావితం చేయలేదని వెల్లడించారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు విజయసాయిరెడ్డి. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్కు ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకి సదా కృతజ్ఞుడని చెప్పారు. జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశానని చెప్పారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానన్నారు. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చారని విజయసాయిరెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోంమంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీతో రాజకీయంగా విభేదించానన్న విజయసాయిరెడ్డి చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందన్నారు. భవిష్యత్తులో వ్యవసాయం చేస్తానన్న విజయసాయిరెడ్డి సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి కృతజ్ఞతలు తెలిపారు.